ప్రాబ్లమ్స్ కి వెళ్ళి వచ్చిన తర్వాత నాకు కాల్ వచ్చింది, ప్రేమ్ కుమార్ యువర్ సెలెక్టెడ్ ఫర్ ఇండియన్ టీమ్, గెట్ రెడీ అని. నాకు నోట్లో మాట రావట్లేదు, ఏడవాలో నవ్వాలో ఆనందపడాలో నాకేం తెలియట్లేదు. నేను ఇండియన్ టీం సెలెక్ట్ అయ్యా. ఆ మాట వినగానే స్ట్రక్ అయిపోయాను, అక్కడే ఉన్న చోటు ఉన్నట్టు అట్లా స్ట్రక్ అయిపోయా. సో నేను రేపు ఇండియన్ టీం జెర్సీ ధరించుకుంటున్నానా, బ్లూ జెర్సీ నేను వేసుకుంటున్నానా, నా దేశానికి నేను ఆడుతున్నానా, చెప్పలేని ఆనందం. సో ఇక ఫస్ట్ T20 ఏషియా కప్ లోనే నాకు ఆపర్చునిటీ రావడం. ఫస్ట్ మ్యాచ్ నేపాల్ తో నేను ఆడడం జరిగింది. అందులో కూడా మంచి బౌలింగ్ బ్యాటింగ్, నేను ఆల్రౌండర్ క్రికెట్ లో. సో మంచి పర్ఫార్మెన్స్ ఉంటాం, ఆ సిరీస్ అంతా ఆడడం. సో వన్ ఫైన్ డే ఇండియా పాకిస్తాన్ ఫైనల్ ఆ ఏషియా కప్ లో. సో అక్కడ కూడా బౌలింగ్ లో బ్యాటింగ్ లో మంచిగా ఆడి పర్ఫార్మెన్స్ ఇవ్వటం. ఆ పాకిస్తాన్ తో గెలిచినప్పుడు నేను ఇంకా కాలర్ ఎగిరేసుకున్నా. మన ఏషియా కప్ లో ఫస్ట్ పాకిస్తాన్ తో ఆడి నేను విన్ అయినప్పుడు గర్వంగా ఫీల్ అయ్యా. ఇంకా నాకు చాలు ఈ జీవితానికి, ఇంకా ఈ దేశానికి నేను నా భారతదేశ జెండా నేను గర్వంగా ఎగరేసా పాకిస్తాన్ పైన. నేను ఎప్పుడు అనుకున్నటువంటి నా కళ నిజమైందని చెప్పేసి చాలా బాధపడ్డాను, ఏడ్చాను, ఆనందపడ్డాను.